ఓసారి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు కదా, బోధకుడా, నా తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో నాకు రావాల్సినటువంటి భాగమును ఇవ్వమని, ఆ భాగము నాకు పంచిపెట్టుము అని నా సహోదరునితో నువ్వు చెప్పన్నాడు. యేసయ్య అన్నాడు, నేను ఆస్తిని పంచిపెట్టడానికి వాటి మీద నేను నియమింపబడలేదు నాయన అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు కదా, మీరు లోభమునకు ఎడమయ్యకుండా జాగ్రత్త పడండి అని ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలముక. మీ ఆస్తి పెరిగిందనుకొని, మీకు బాగా కలిమి కలిగిందని మీరు ఆలోచన చేస్తూ ఇక కలిమి ఆ ధనము విస్తరించుట చేత అది జీవానికి మూలము కాదు అని యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక ధనవంతునికి భూమి చాలా సమృద్ధిగా పండింది. ఆ సంవత్సరం పంట బాగా పండితే ఈ ధనవంతుడు ఆలోచన చేస్తున్నాడు కదా, ఈ సంవత్సరం పంట బాగా పండింది, ఈ పంటను సమకూర్చుకోవటానికి స్థలం లేదు, అయితే నా కొట్లను విప్పి పడగొట్టి వాటిని కట్టించి ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ధాన్యమంతటిని, నా ఆస్తినంతా కూడా ఆ కొట్లలో సమకూర్చుకుంటాను అనుకున్నాను. ఆయన అనుకున్నాడు కదా ధనవంతుడు, నా ఆస్తిని, నా ధాన్యమంతటిని కూడా ఆ కొట్టులో సమకూర్చుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా, నీకు అనేకమైన సంవత్సరములకు సరిపోయినటువంటి ఆస్తి సమకూర్చబడి ఉన్నది కాబట్టి తినుమో త్రాగుమో సుఖించుము అని చెప్పుకుంటా ఉంటే ప్రభు అంటున్నాడు కదా, వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతా ఉన్నాను, నీవు సంపాదించినవన్నీ కూడా ఏమైపోతాయో, ఎవరివైపోతాయో అని యేసయ్య మాట్లాడుతావు. దేవుని కొరకు కాక తన కొరకే సమకూర్చు అని పరిస్థితి ఎలాగూ ఉంటుంది అని యేసయ్య ఈ ధనవంతుని గూర్చినటువంటి ఉపమానాన్ని చెప్తావు. ఎంతమంది లేరు చెప్పండి ఎలాంటి ధనవంతులు? ఈ ధనవంతునికి మనం పెట్టే పేరేంటంటే కృతజ్ఞత లేనటువంటి ధనవంతుడు. దేవుడు తన పంటను బాగా పండించాడు, తన పంటను ప్రభువారు దీవించాడు, తన పంటను ప్రభువారు ఆశీర్వదించాడు. పంట విస్తారముగా పండితే ఆ విస్తారమైన పంటను బట్టి ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, నా పంటను ఆశీర్వదించావు, నా చేతి పంటను దీవించావు, నా ప్రయత్నంలో తోడుగా ఉన్నావు, నా ఉద్దేశాలను సఫలపరిచావు, నేను వేసిన పంటను మంచిగా రాబడొచ్చేటట్టు చేసావు, నా చేతి పనిని ఆశీర్వదించావు ప్రభు అని తన ప్రాణముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. అన్ని వనరులు సమకూర్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెప్పే మనస్సు లేదు, దేవునికి థ్యాంక్స్ చెప్పేటువంటి హృదయం లేదు. ఇప్పుడు అతను అనుకుంటున్నాడు కదా, ప్రాణమా ఏం పర్వాలేదు, తినుమో త్రాగుమో సుఖించుము. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉంటున్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలను మర్చిపోతున్నారు, దేవుడు దీవిస్తే దీవెనలను మర్చిపోతా ఉన్నారు, దేవుడు సహాయం చేస్తే దేవుడు సహాయం చేసిన దాన్ని మర్చిపోతూ కనీసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మనస్సు చాలామంది జీవితాల్లో కనబడట్లేదు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దావీదు మాత్రము దేవునికి ఎలా ఉన్నాడో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కీర్తన గ్రంథము 103వ కీర్తన 1వ వచనంలో చదివితే దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటూ అంటాడు కదా, నా ప్రాణమా నీవు యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకము అని దావీదు ఎంత కృతజ్ఞత కలిగిన మనస్సుతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా చెప్పామా అలాగా మన ప్రాణంతో? ప్రభు మనకిచ్చిన దీవెనలను బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదములను బట్టి, ప్రభు మన జీవితంలో చేస్తున్న మేలులను బట్టి,
ప్రభు మన జీవితంలో జరిగిస్తున్న ఉపకారములను బట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామో ఇది దేవుని కృప కనుక ఆయన చేసిన మేలులను ఉపకారములను మర్చిపోక దావీదు వలె మన ప్రాణంతో చెప్పుకోవాలి, నా ప్రాణమా నీవు యెహోవాను ఏం చెయ్యి, స్తుతించాలి అని దావీదు వలె మనం చెప్పాలి. కానీ ధనవంతుడు అలా చెప్పట్ల. నా ప్రాణమా, విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడి ఉన్నది కనుక నీవు తినుమో త్రాగుమో సుఖించుము అని తన ప్రాణంతో ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇదంతా నా కష్టం, ఇదంతా నా కష్టార్జితం, ఇదంతా నా జ్ఞానము, ఇదంతా నా తెలివి, ఇదంతా నా ప్రయాసము. అందుకే ఈ సంవత్సరం పంట సమృద్ధిగా పండింది కాబట్టి ఆ ధాన్యమంతటిని సమకూర్చడానికి కొట్లు సరిపోవు, వాటిని పడగొట్టి విప్పి మరింతగా వాటిని కట్టేసి నేను ధాన్యమంతటిని సమకూర్చుకుంటాను. అలా సమకూర్చుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఏం పర్లేదు, నువ్వు తినుమో త్రాగుమో సుఖించుము. అయితే ప్రభు అంటున్నాడు, వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతా ఉన్నాను, నీవు సంపాదించినవన్నీ కూడా ఏమైపోతాయో కదా, సంపాదించినవన్నీ కూడా ఏమైపోతాయో. యేసయ్య ప్రభు ధనవంతుడితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, దేవుడు వెర్రివాడా అని మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఏమని మాట్లాడుతున్నాడు? వెర్రోడా. ధనవంతులు వెర్రోళ్ళ చెప్పండి. ఎవరైనా ధనవంతులు కనపడ్డారు అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? ఏం తెలివండి, ఎట్లా సంపాదించాడో అర్థం కావట్లేదు, మంచి జ్ఞానం ఉందండి, తెలివి ఉందండి, అతని తెలివి చేత జ్ఞానము చేత ఎంత సంపాదించాడు అని ధనవంతులను చూసి మనం అనుకుంటాం. కానీ ప్రభువు ఆ ధనవంతుని ఏమంటున్నాడు? వెర్రోడా అని అంటున్నాడు. ప్రభువు చేసిన సహాయాన్ని మర్చిపోతే, ప్రభువు చూపించిన కృపను మర్చిపోతే, దేవుడు చేసిన మేలులు ఉపకారములను మర్చిపోతే మనము ధనవంతులమైనప్పటికీ దేవుని దృష్టిలో మనం ఎవరమో వెర్రివారు. దేవుడు ప్రాణం తీసేసుకుంటే సంపాదించినవన్నీ ఏమైపోతాయి? ప్రభు ప్రాణం తీసుకుంటే మనము సంపాదించినవన్నీ కూడా ఏమైపోతాయి? ఎన్ని సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని ఆస్తి పాస్తులు సంపాదించినా మనము చనిపోయిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మన వెంట రాదు కదా. కరోనా కాలంలో మనందరికి అర్థమైపోయింది. 2021 సంవత్సరంలో ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి కోవిడ్ కరోనా వ్యాధి చేత ఎంతమంది చనిపోయారో, కొన్ని మిలియన్ల మంది. లెక్కలు చూస్తే ఎన్ని మిలియన్ల మంది చచ్చిపోయారు. చాలామంది ధనవంతులు, వారికి ఉన్న డబ్బు వారి ప్రాణాన్ని ఏం చేయలేకపోయింది, కాపాడలేకపోయింది. వారికి ఉన్న బంగారం వారి ప్రాణాలను కాపాడలేకపోయింది. వారికి ఉన్న ఆస్తి పాస్తులు, వారికి ఉన్నటువంటివి ఏవి కూడా వారిని కాపాడలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? ఉగ్రత దినమందు ఆస్తి ఏం చెప్పండి, అక్కరకు రాదు. ప్రభు అదే చెప్పాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రపంచంలో ధనవంతులు కుబేరులుగా పిలువబడిన వారందరూ కూడా కరోనా అనేటువంటి వైరస్ చేత చనిపోయి మరణం ముందు తరలవం చేశారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న డబ్బు, వారికి ఉన్న పలుకుబడి, వారికి ఉన్న డిగ్రీలో, వారికి ఉన్నటువంటి అందం, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, వారికి ఉన్న జ్ఞానము, వారికి ఉన్న తెలివి, ఇవేవి కూడా మరణము నుండి వారిని ఏం చేయలేకపోయింది, రక్షించలేకపోయింది. ఈ రోజున మనం ఏమై ఉన్నామో ఇది దేవుని యొక్క కృప కనుక ప్రభు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి మన ప్రాణంతో చెప్పుకుందాం, ప్రాణమా ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు అంటే ఇది దేవుడు నీ మీద చూపిస్తున్న కృప, ఆయన కనికరము, ఆయన కటాక్షము కనుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు అని
దావీదు వలె మన ప్రాణంతో చెప్పుకోవాలి. కనుక ఈరోజున ప్రభు మాటలు వింటున్నటువంటి మనము ఆ ధనవంతుని వలె ఏమి తిందామా ఏమి త్రాగుదామా అని చెప్పుకోకుండా సర్వమును మనకు అనుగ్రహించినటువంటి దేవునికి ఆశీర్వాదపు వర్షమును మన మీద కుమ్మరించినటువంటి మన దేవాతి దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉందామో కృతజ్ఞత కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం చెప్దామా?